Yeah, welcome back. We'll see some other models in in averages, right? So here is the question. Average of first 5 multiples of 3. వాడేమన్నాడంటే చూడము జనరల్గా మనకి ఏం తెలుసు 1 2 3 4 5 దీని యావరేజ్ కావాలి అనుకుంటే వీ కెన్ గో విత్ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 అని చేస్తాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ 5 10 15 20 25 అదర్వైజ్ విల్ గో విత్ 6 12 18 24 30 దీని యావరేజ్ కావాలంటే ఏంటి? సో యావరేజ్ కావాలంటే జనరల్గా ఏం చేస్తాం, ఇవన్నీ యాడ్ చేసి బై, లేదంటే ఈ నెంబరు ఆ నెంబరు ప్లస్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఇది ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ వాట్ విల్ గెట్ హియర్ 30 by 2 అంటే విల్ గెట్ 15. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ మోర్ దాన్ నెంబర్స్, ఇంకే ఎక్సెట్రా ఎన్ని ఉన్నాయి అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ క్లియర్, ఇవి 1 2 3 4 5 ఇవి న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఇది 5 10 15 20 25 దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 5 అండ్ 6 12 18 24 దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 6. అవునా? సో ఇప్పుడు మనకి దీని యావరేజ్ అప్ టు 50 కావాలనుకుందాం. 50 కావాలి అంటే 5 10 15 20 25 అప్ టు 50 వాట్ ఈస్ ద యావరేజ్ అని. అప్పుడు ఏం చేద్దాం అంటే దీస్ ఆర్ ద 5 మల్టిపుల్స్. అవునా? 1 2 3 4 5 6 7 8 9 10 అంతే. దీస్ ఆర్ ద 5 మల్టిపుల్స్. సో ఎప్పుడన్నా మనకి ఒక మల్టిపుల్ 5 మల్టిపుల్స్ కానీ 6 మల్టిపుల్స్ కానీ 13 మల్టిపుల్స్ కానీ కావాలంటే ఏం చేయాలి, ఈ 5 పక్కన పెట్టేస్తే ద న్యాచురల్ నెంబర్స్ 5 into 1 యూల్ గెట్ 5 10 15 20 25 30 అప్ టు 50. అవునా? సో అప్పుడు ఏం చేయాలంటే ఈ న్యాచురల్ నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి యావరేజ్ అంటే 1 ప్లస్ అదర్వైజ్ విల్ గో విత్ 9 న్యాచురల్ నెంబర్స్ అనుకుందాం. ఏం చేయాలి, ఇది ప్లస్ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అంటే 1 + 9 by 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఇక్కడ మనకి 10 అంటే 5. దీని యావరేజ్ 5 వచ్చింది. యావరేజ్ 5 వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఈ బయట ఉన్న 5ని ఈ 5ని మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే ఇది ప్రతి నెంబర్కి మల్టిప్లై చేస్తూ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో ద యావరేజ్ ఈజ్ 25. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక చిన్న నెంబర్స్ తీసుకుందాం. విల్ టేక్ అ స్మాల్ నెంబర్స్ దెన్ విల్ గెట్ అ క్లారిటీ, రైట్? స్మాల్ నెంబర్స్ ఇన్ ది సెన్స్ చూడండి, 3 మల్టిపుల్స్ తీసుకుందాం. 3 6 9 12 15. దీని యావరేజ్ ఎంత అని అడిగాడు. దీని యావరేజ్ ఎంత అంటే 3 6 9 12 15 అనేది ఖచ్చితంగా ఇట్స్ మల్టిపుల్స్ ఆఫ్ 3. సో మనం సింపుల్గా ఏం చేద్దాం అంటే 3 తీసేస్తే 1 2 3 4 5 అంతేనా, 5 నెంబర్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేద్దామంటే ఈ న్యాచురల్ నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. సో ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అంటే ఎంత వస్తుంది మనకి 6 6 by 2 అంటే 3. సో దీని యావరేజ్ ఏం వచ్చిందంటే మనకి 3 వచ్చిందమ్మా. ఇది 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి 3 into 3 దెన్ యుల్ గెట్ 9 ఈజ్ ద యావరేజ్ ఆఫ్ దిస్. దీని యావరేజ్ ఎంత అంటే 9 అవుతుంది. సేమ్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 తీసుకున్నాం అనుకోండి, యుల్ గెట్ ఎ థింగ్ 3 + 15 అంటే 18 18 by 2 అంటే యుల్ గెట్ 9. లేదంటే ఇది 3 multiple 3 అనేది కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి మిడిల్ నెంబరే యావరేజ్ అవుతుంది. ద మిడిల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఎలానో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాడేమంటాడంటే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 multiples ఆఫ్ 3 అన్నాడు. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 multiples ఆఫ్ 3 అంటే ఫస్ట్ 5 నెంబర్స్, ఆ నెంబర్స్ ఏమై ఉండాలి, 3 multiples అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా 3 multiple 1 3 6 9 12 15 దీని యావరేజ్ ఎంత అన్నాడు. సో దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే కనుక 3 multiples తెలుసు మనకి, మిడిల్ నెంబర్ 9 కాబట్టి 9 ఈజ్ ద యావరేజ్. లేదు అనుకుంటే ఏం చేయాలి, లేదంటే వాడు ఏం చేస్తాడు ఇంకా కాంప్లికేటెడ్, ఫస్ట్ 7 multiples ఆఫ్ 17 అన్నాడు అనుకోమా, డెఫినెట్గా ఇది కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే 17 తర్వాత 34 ఇలా అలా ఎన్ని కావాలి మనకి, ఫస్ట్ 7 multiples కావాలంట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ నెంబర్ 17 ఫస్ట్ 7 multiples ఆఫ్ 17 కదా, 17 తర్వాత దాని మల్టిపుల్ అంటే వాట్ విల్ గెట్ 17 17 34 ఇలా మనకి ఎన్ని కావాలి, 7 numbers కావాలి. ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 7 numbers ఆఫ్ 17 7 multiples ఆఫ్ 17 ఫస్ట్ 7 multiples ఆఫ్ 17 అంటే ఈ 17 తీసేసాం అనుకో 1 2 3 4 5 6 7 ఈ నెంబర్స్ అయి ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా ఈ నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన యావరేజ్ని దీంతో మల్టిప్లై చేస్తాం. దీనికి యావరేజ్ ఎంత, 1 + 7 8 by 2 అంటే 4. సో యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ 4 దెన్ యూ గెట్ 40 7 4 28 దట్ మీన్స్ 68 ఈజ్ ద యావరేజ్.
ఫస్ట్ 7 మల్టిపుల్స్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 17 యావరేజ్ ఎంత అంటే ఏం చేయాలి, 7 మల్టిపుల్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏదైతే యావరేజ్ వచ్చిందో దాన్ని 17తో మల్టిప్లై చేస్తే గెట్ ద యావరేజ్. లేదంటే 20 మల్టిపుల్స్ ఏదైనా కానీ వాడు ఏదైనా మల్టిపుల్ 7 మల్టిపుల్ 8 మల్టిపుల్ 3 మల్టిపుల్ 5 మల్టిపుల్ అంటే ఆ నెంబర్ తోటి వచ్చిన యావరేజ్ని మల్టిప్లై చేయాలి. దెన్ విల్ గెట్ ద యావరేజ్. దెన్ నెక్స్ట్ ఇంకో మెయిన్ ఏంటంటే మనకి చూడండి అమ్మా, ద నెక్స్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చూసే ముందు వీ హ్యావ్ టు గో విత్ ద ఎక్స్ప్లెనేషన్. ఒక గ్రూప్ ఉంది అనుకుందాం, రైట్. దిస్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 5 మెంబర్స్ A, B, C, D and E. ఇలా 5 మెంబర్స్ ఉన్నారు. వాడు ఏమంటాడంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ దీస్ 5 మెంబర్స్ ఈజ్ 50 years అనుకుందాం. 50 years అంటే యావరేజ్ ఆఫ్ 5 మెంబర్స్ అంటే మనం ఏం తెలియాలి, యావరేజ్ ఇచ్చాడంటే ఇండివిజువల్గా నెంబర్ ఇచ్చినట్టు అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అంటే ఏది కూడా 50 అని తీసుకుంటాం, B 50 అని తీసుకుంటాం, C 50 అని తీసుకుంటాం, D 50 అని తీసుకుంటాం, E కూడా 50 అనేది తీసుకుంటాం. మేబీ వాళ్ళ ఏజ్ వీడిది 45, 55, వీడిది 60, 40, 50 ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. వాడి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 years అన్నాడు. 50 years ఈక్వల్స్ టు యావరేజ్ అంటే మనం ఏం కన్సిడర్ చేస్తాం అంటే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా 50 అని తీసుకుంటాం, రైట్. ఇప్పుడు వాడేం చేస్తాడు, వి హ్యావ్ ఈ గ్రూప్లోకి న్యూ పర్సన్ ఎంటర్ అయ్యాడు, విల్ కాల్ ఇట్ యాజ్ ఎఫ్. అంటే ఇంకో పర్సన్ గ్రూప్లోకి ఎంటర్ అయినప్పుడు వి అక్కడ్ 3 cases. ఏమవ్వచ్చు, మేబీ యావరేజ్ అనేది సేమ్గా ఉండొచ్చు, లేదంటే ఇంక్రీజ్ ఆర్ ఇట్ మే డిక్రీజ్. ఈ 3 cases అక్కడ అవుతాయి. యావరేజ్ సేమ్గానే ఉంది అంటే ఈ ఎఫ్ అనేవాడు రావడం వల్ల గ్రూప్లో ఏం డిస్టర్బ్ కాలేదు, ద యావరేజ్ రిమైన్స్ సేమ్ అంటే 50 years ఉంది. వాట్ ఇట్ మీన్స్, దాని మీనింగ్ ఏంటంటే ఎఫ్ ఏజ్ కూడా 50 years అంటే ఎంటర్ అయినది కూడా 50 years అయితే ద యావరేజ్ రేంజ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇట్స్ ప్రీవియస్ ఎంత ఉందో అంతే ఉంటుంది. అంటే వీడిది 50 అనుకుంటే ఎంటర్ అయినది కూడా 50 ఉంటేనే యావరేజ్ 50 years కాన్స్టెంట్గా ఉంటుంది, రైట్. లేదంటే యావరేజ్ పెరగచ్చు. యావరేజ్ పెరగడం అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఎంటర్ అయినది ఖచ్చితంగా మోర్ దాన్ 50, ఎంటర్ అయినది మోర్ దాన్ 50. ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే యావరేజ్ వీడు రావడం వల్ల 1 year పెరిగింది, లేదంటే 2 years పెరిగింది, లేదంటే 0.5 years పెరిగింది అన్నాడంటే మీనింగ్ ఏంటంటే యావరేజ్ పెరగడం అంటే మీనింగ్ ఏంటంటే చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలమ్మా. యావరేజ్ పెరిగిందంటే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కడి మీద ఒక్కొక్కటి పెరుగుతుంది. ఇంకా మనకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి, ఇక్కడ 3 members ఉంటున్నారు A, B, C. మనం వీడిది 10 years 10 years 10 years అనుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే గ్రూప్లోకి D అనేవాడు ఎంటర్ అయ్యాడు. వీడు రావడం వల్ల ఏం జరిగిందంటే యావరేజ్ 1 year పెరిగిందంటాడు. వీడు D అనేవాడు రావడం వల్ల ఓవరాల్గా యావరేజ్ కన్సిడర్ చేస్తే 1 year పెరిగింది అన్నాడు. సో అది ఎలా అవుతుందంటే మనకి యావరేజ్ అంటే ఏంటి, వీడి ఏజ్ వీళ్ళు నలుగురు ఏజ్ యాడ్ చేసి డివైడెడ్ బై వాట్ విల్ గెట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్. సో ఇప్పుడు మనం ఏంటంటే వీళ్ళు యావరేజ్ ఎంత అన్నాడు, 10 years అన్నాడు, అవునా. యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 years అంటేనే ప్రతి ఒక్కటిది 10 తీసుకుంటాం. సో వాడేమన్నాడు, D రావడం వల్ల యావరేజ్ ఒకటి పెరిగింది అన్నాడు. యావరేజ్ ఒకటి పెరిగింది అంటే D రాకముందు 10 ఉంది, D వచ్చిన తర్వాత ఒకటి పెరిగింది, మీన్స్ 10 + 1 ఇట్ బికమ్స్ 11. సో రాకముందు 10 అంటే ఏంటి, A ఏజ్ ప్లస్ B ఏజ్ ప్లస్ C ఏజ్ డివైడెడ్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10. అంతే కదా మీనింగ్. ఇప్పుడు D రావడం వల్ల ఏంది, A ప్లస్ B ప్లస్ C ప్లస్ D డివైడెడ్ బై ఇక్కడ 3తో చేసాం, బట్ ఇక్కడ 4తో చేయాలి. ఎందుకు చేయాలంటే ఇంకొక పర్సన్ నెంబర్ ఆఫ్ పర్సన్ ఎక్స్ట్రా యాడ్ కాబట్టి 4 ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్గా ఉన్న దానికన్నా 1 year ఇట్ మే ఇంక్రీజెస్ అన్నాడు కాబట్టి ఇనీషియల్గా 10 ఉంది, ఇట్ బికమ్స్ 11, అవునా. ఇప్పుడు వీళ్ళ ఏజ్ ఎంత తీసుకున్నాం, A అనేది 10 + 10 + 10 అంతేనా, 10 + 10 + 10 ప్లస్ D ఏజ్ మనకు తెలియదు, డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 11. డన్. సో 10 + 10 + 10 అంటే 30. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తాం మనకి, 30 + D బై 4 నెట్ 4 × 11. సో D ఈజ్ ఈక్వల్స్ టు 44 - 30 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 14, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 14. అంటే ఇప్పుడు D ఏజ్ ఎంత వచ్చిందన్నమాట, 14 వచ్చిందమ్మా. దీన్ని మనం లాజికల్గా చేయాలి అంటే యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
లాజికల్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇనీషియల్ గ్రూప్లో 3 ఉన్నారు, డి రావడం వల్ల గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారమ్మ. 4 మెంబర్స్ గ్రూప్లో ఉన్నారు, అవునా? సో ఇప్పుడు యావరేజ్ ఒకటి పెరిగింది అన్నాడు. యావరేజ్ ఒకటి పెరిగింది అంటే యాక్చువల్లీ డిఏజ్ ఎంత వచ్చింది మనకి, 10+4 వచ్చింది. అంటే ఏబిసి 10 ఉన్నారు, కానీ వీడిది 14 ఉంది. ఈ 4 అడిషనల్గా 4 ఉంది కదా, ఈ 4 ఇయర్స్ మనకి స్ప్లిట్ చేసినప్పుడు A1 B1 ఒక్కొక్కడి మీద ఒక్కొక్కటి పెరిగితేనే ఓవరాల్గా 4 పెరుగుతుంది. అంటే గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది మీద ఒక్కొక్కటి పెరిగితే యావరేజ్ ఒకటి పెరిగినట్టు. అంటే వీడికి వచ్చిన 4 అడిషనల్గా 4 ఉంది కదా, దీన్ని ఏం చేస్తాం, ఒక్కొక్కటికి ఒక్కొక్కటి ఇచ్చేసాం అనుకో, ఇది 10 కాస్త ఏమైంది 11 అయింది, ఇది 11 అయింది, ఇది 11 అయింది, వీడిది కూడా 11 ఉంటుంది. కాబట్టి ద యావరేజ్ బికమ్స్ 11 ఇయర్స్ అని తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, వెన్ ద యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 ఇయర్ ఇన్ ద గ్రూప్, అంటే ఆ గ్రూప్లో ఉన్న ఒక్కొక్కడి మీద ఒక్కొక్కటి పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్లో ఏం చేద్దామంటే 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, ఒకటి రావడం వల్ల ఒకటి పెరిగింది అనుకో, అప్పుడు ఏమవుతుంది 6 మెంబర్స్ ఉంటారు, 6 మెంబర్స్ మీద ఒక్కొక్కటి పెరుగుతుంది. టోటల్గా ఎంటర్ అయిన ఏజ్ ఇనీషియల్గా ఎంత ఉందో +6 ఉంటుంది, రైట్? ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు, 4 మెంబర్స్ మీద ఒక్కొక్కటి పెరిగింది కాబట్టి ఇనీషియల్గా ఇక్కడ 10 ఉంది, 10 ప్లస్ ఇక్కడ ఒకటి 4 కాబట్టి ఈ ఏజ్ 14 అని చెప్పేస్తాం డైరెక్ట్గా. అదే 2 పెరిగింది అన్నాడు, ది యావరేజ్ ఇస్ ఇంక్రీజ్ బై 2 ఇయర్స్ అన్నాడు అనుకో. సో ఇనీషియల్గా వీడిది కూడా 10 అనుకుని గ్రూప్లో ఎంతమంది ఉంటే అంతమంది మీద 2 పెరిగింది. అంటే ఏకి వీడికి 2 పెరిగింది, 2 అంటే 2 + 2 4 6 8 +8. సో ఎంటర్ అయిన ఏజ్ 18 ఇయర్స్ అని చెప్తాం. అంటే వితౌట్ సాల్వింగ్, ఇలా సాల్వ్ చేయకుండా ఇఫ్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ మనం ఈజీగా చెప్పేయచ్చు, రైట్? ఇప్పుడు ఇది చూడండి, మనకి యావరేజ్ సేమ్గా ఉంది అంటే మీనింగ్ ఏంటంటే ఎంటర్ అయిన ఏజ్ కూడా ఇనీషియల్గా గ్రూప్లో ఎంత ఉందో అంతే ఉన్నట్టు. యావరేజ్ ఇంక్రీజ్ అయింది, గ్రూప్లో ఉన్న ఏజ్ కన్నా వాడిది ఎక్కువ ఉన్నట్టు, యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నట్టు. లేదంటే యావరేజ్ వాడు రావడం వల్ల యావరేజ్ ఒకటి తగ్గింది అంటే మీనింగ్ ఏంటంటే యావరేజ్ ఏజ్ కన్నా వాడు ఎంటర్ అయిన ఏజ్ తక్కువ ఉన్నట్టు. ఇజ్ ఇట్ క్లియర్? ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. వాడు ఏమన్నాడంటే ఏ క్లాస్లో 20 స్టూడెంట్స్ ఉన్నారంట, 20 స్టూడెంట్స్ అంటే ఒక క్లాస్ ఉన్నది, క్లాస్లో 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ ద యావరేజ్ ఏజ్ ఈజ్ 20 ఇయర్స్. అంటే యావరేజ్ ఏజ్ ఈజ్ 20 ఇయర్స్ అంటే మనం ఏం తీసుకుంటాం, క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కొక్క స్టూడెంట్స్ ఏజ్ 20 ఇయర్స్ అనమాట, రైట్? ఇజ్ ఇట్ క్లియర్? A class with 20 students and the average age is 20 years. What it means? Class లో 20 members ఉన్నారు, విల్ గో విత్ ABCD అప్ టు T వరకు ఉన్నాడు అనుకుందాం, రైట్? 20 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కటిది 20 ఇయర్స్ అంటే A 20 ఇయర్స్, B 20 ఇయర్స్, C 20 ఇయర్స్ అలా ఉందన్నమాట. గాట్ ఇట్? ఇప్పుడు మనకి ద యావరేజ్ ఏజ్ ఇస్ 20 ఇయర్స్ అన్నాడు. వాట్ ఈస్ ద టోటల్ ఏజ్ ఆఫ్ ద క్లాస్ అంటే క్లాస్లో ఉన్న అందరు ఏజ్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఒక్కొక్కటిది 20 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ద టోటల్ ఏజ్ బికమ్స్ ఎంత వస్తుంది, 20 × 20 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 400 ఇయర్స్ ఈజ్ ద టోటల్ ఏజ్ ఆఫ్ ద క్లాస్. వాడేమంటాడంటే క్లాస్లోకి టీచర్ వచ్చింది, a teacher is entered into the class. క్లాస్లోకి టీచర్ రావడం వల్ల ఏం జరిగిందంటే యావరేజ్ ఒకటి పెరిగింది అంటాడు. క్లాస్లోకి టీచర్ రావడం వల్ల యావరేజ్ ఒకటి పెరిగింది. సో పెరిగింది కాబట్టి డెఫినెట్గా టీచర్ ఏజ్ 20 ఇయర్స్ కన్నా ఎక్కువే ఉంటుంది. లేదంటే టీచర్ రావడం వల్ల యావరేజ్లో ఏమి మాడిఫికేషన్స్ రిమైన్ సేమ్ యాజ్ 20 అంటే టీచర్ ఏజ్ కూడా 20 అనే కన్సిడర్ చేస్తాం. బట్ టీచర్ రావడం వల్ల ఒకటి పెరిగింది, సో ఇట్ బికమ్స్ 21. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ అంటాడు. మనకి ఇక్కడ క్లియర్గా ఇఫ్ యూ వాంట్ టు గో విత్ లాజికల్ ఇంప్లిమెంటేషన్ అంటే చూడగానే ఆన్సర్ చేసేయాలి అనుకుంటే ఏం చేయాలి, క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారు, విల్ గో విత్ AB అప్ టు T వరకు ఉన్నారు, 20 మెంబర్స్ ఉన్నారు, టీచర్ వెళ్ళింది, విల్ గో విత్ X అనే టీచర్ అనుకుందాం. ఇప్పుడు టీచర్ వెళ్ళడం వల్ల ఏమైంది, ఇనీషియల్గా 20 ఉండేది ఇప్పుడు 21కి వచ్చిందంటాము. ఇప్పుడు ఎంత వచ్చింది, 21కి వచ్చింది. సో మనం ఏమనుకుంటామంటే ఒకవేళ టీచర్ది కూడా 20 ఇయర్స్ అనుకుంటే క్లాస్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇనీషియల్గా 20 మెంబర్స్ ఉన్నారు ప్లస్ టీచర్, ఇట్ బికమ్స్ 21 మెంబర్స్ ఆర్ క్యాండిడేట్స్. 21 మెంబర్స్ ఉన్నారు. ఆ 21 మెంబర్స్ మీద ఒక్కొక్కటి పెరుగుతుంది. అంటే ఏ మీద ఒకటి, అండ్ Bకి ఒకటి, Cకి ఒకటి, Dకి ఒకటి, అలా Tకి ఒకటి కూడా పెరుగుతుంది.
సో ఈ ఒకట్లన్నిటిని యాడ్ చేస్తే ఎన్ని ఒకట్లు ఉంటాయంటే 21 వన్స్ ఉంటాయి, ఎందుకంటే క్లాస్లో 21 మెంబర్స్ ఇంక్లూడింగ్ టీచర్ ఉన్నారు కాబట్టి. సో 20 years ప్లస్ 21 years ద ఏజ్ ఆఫ్ ద టీచర్ బికమ్స్ 41 years. అంటే లాజికల్గా చెప్పాలి అనుకుంటే కనుక ఇలా చెప్తాము. మాన్యువల్గా చేయాలంటే ఏం చేస్తాం, టీచర్ రాకముందు క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారు, రైట్, అండ్ వాళ్ళ యావరేజ్ ఏజ్ 20 years, టోటల్ ఏజ్ ఆఫ్ ద క్లాస్ అంటే 20 into 20 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 400. కానీ టీచర్ క్లాస్లోకి వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, 20 స్టూడెంట్స్ ప్లస్ టీచర్ 21 క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ యావరేజ్ ఇస్ ఇంక్రీజ్ బై 1 year. అంటే ఇనీషియల్గా 20 ఉంది, టీచర్ రావడం వల్ల ఒకటి పెరిగింది, 20 నుంచి ఇట్ బికమ్స్ 421 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 441 ఇస్ ద టోటల్ ఏజ్ ఆఫ్ ద క్లాస్ వెన్ ఆఫ్టర్ టీచర్ ఎంటర్డ్ ఇన్ టు ద క్లాస్. టీచర్ వెళ్ళిన తర్వాత క్లాసులో మొత్తం ఏజ్ 440 ఉంది, టీచర్ వెళ్ళక ముందు ఎంత ఉందంటే 400 ఉంది. సో ఈ డిఫరెన్స్ టీచర్ ఏజ్, టీచర్ వెళ్ళడం వల్ల 41 పెరిగింది. సో దట్ వీ కన్సిడర్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ ఈజ్ 41. మాన్యువల్గా చేయాలంటే ఎలా చేయాలి, అదే లాజికల్గా చేయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారు, టీచర్ వెళ్ళిన తర్వాత యావరేజ్ పెరిగింది అన్నాడు. సో ఇనీషియల్గా యావరేజ్ ఎంత ఉంది, 20 years ఉంది, 20 రాసేసుకున్న తర్వాత టీచర్ వెళ్ళిన తర్వాత క్లాస్లో ఎంత మెంబర్స్ ఉన్నారు, 21 మెంబర్స్ ఉన్నారు. సో 21 మెంబర్స్ మీద ఒక్కొక్కటి పెరిగింది కాబట్టి 21 పెరుగుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే టీచర్ ఏజ్ బికమ్స్ 41. అలా కాకుండా వెన్ ద టీచర్ ఈజ్ ఎంటర్డ్ ద యావరేజ్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 2 years అంటాడు. ఏమంటాడు, ద యావరేజ్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 2 years అంటాడు. అంటే ఆల్రెడీ క్లాస్లో ఉన్న వాళ్ళ యావరేజ్ 20 years కాబట్టి మనం 20 తీసుకుంటాం. నౌ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, టీచర్ వెళ్ళిన తర్వాత 21 మెంబర్స్ ఉన్నారు. ఆ 21 మెంబర్స్ మీద ఒక్కొక్కరి మీద 2 పెరుగుతుంది. ఒక్కొక్కరి మీద 2 పెరిగిందంటే 21 మెంబర్స్ మీద ఎంత పెరుగుతుంది మనకి, 21 into 2 2 పెరిగింది కాబట్టి యూ విల్ గెట్ 42. సో ఈ పెరిగిన దాన్ని దీనికి యాడ్ చేస్తాం, దాన్ని యూ విల్ గెట్ 62 ఇస్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్. టీచర్ ఏజ్ ఎంత ఉంటుందంటే ఈ పెరిగింది ఎందుకు పెరిగింది, ఇది టీచర్ రావడం వల్ల పెరిగింది కాబట్టి ఆ ఏజ్ తీసుకొచ్చి టీచర్కి యాడ్ చేసేస్తాం. సో 20 plus 42 is equals to 62 is the age of the teacher, right? సో ఇక్కడ ప్రాబ్లం చూడండి, the average age of 25 students of a class is 13 years. If the age of the teacher is also included, the average is increased by 2 years. Find the age of the teacher. అయితే టీచర్ ఏజ్ ఎంత అన్నాడు. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్, క్లాస్లో ఎంతమంది ఉన్నారు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. 25 స్టూడెంట్స్ ఉన్నారంట. ఒక క్లాస్ ఉంది, క్లాస్ రూమ్లో 25 ఏబిసి అప్ టు వై వరకు ఉన్నారు, రైట్. వీళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత అన్నాడు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ 13 years. అంటే ఒక్కొక్కరిది 13 years అనమాట. మీరు దేనికంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ ఏంటి అన్నదానికి అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కన్ఫ్యూజ్ అయితే కష్టమైపోతుంది. ఇప్పుడు ఏమన్నాడు, మనకి క్లాసులో 25 స్టూడెంట్స్ ఉన్నారు, వెరీ గుడ్, అండ్ వాడి యావరేజ్ ఎంత అన్నాడు అంటే 13 years అన్నాడు. ఇప్పుడు ఏమైంది, టీచర్ వచ్చింది క్లాస్కి, అప్పుడు ఎంతమంది వస్తారు, టీచర్తో కలిపి 26 క్యాండిడేట్స్ మెంబర్స్ ఉంటారు, అవునా. ఇనీషియల్గా 25 మెంబర్స్ ఉన్నారు, టీచర్ రావడం వల్ల 26 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, టీచర్ది కూడా ఒకవేళ మనం 13 అనుకుంటే ఇప్పుడు పెరిగింది తీసుకొచ్చి టీచర్కి యాడ్ చేసేస్తాం. ఎంత పెరిగింది అన్నాడు, 2 years పెరిగింది అన్నాడు. అంటే ఒక్కొక్కడి మీద 2 పెరుగుతుంది. అలా ఇప్పుడు మన క్లాస్లో ఎంతమంది ఉన్నారు, 26 మెంబర్స్ ఉన్నారు. సో ఒక్కొక్కడి మీద 2 పెరిగింది అనుకో, 26 into 2 వాట్ విల్ గెట్ 52 అంతేనా. సో ఈ 52 yearsని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసేస్తాం, 52, దాన్ విల్ గెట్ వాట్ విల్ గెట్ 65 years ఈజ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్. క్లాస్లో మనకి 25 మెంబర్స్ ఉన్నారు, టీచర్ రావడం వల్ల 26. ఈ 26 మెంబర్స్ మీద 2 పెరిగింది, 26 into 2 దాన్ విల్ గెట్ 52. 52 ప్లస్ ఇనీషియల్గా యావరేజ్ కూడా ఏం డిస్టర్బ్ అవ్వలేదు కదా, దాని 13. అంటే ఒకవేళ టీచర్ది కూడా మనం 13 అనుకుని పెరిగింది యాడ్ చేయాలి. ఎంత పెరిగింది మనకి, 52 పెరిగింది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 65 years ఈజ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్, రైట్. డన్. ఇక్కడ చూడండి, the average age of 6 persons is decreased by 1 year when one new person is included in the group. Find the age of the new man if average age of 6 persons is 39. ఇక్కడ తగ్గింది అన్నాడు, తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఎంటర్డ్ పర్సన్ 39 years కన్నా తక్కువ ఉండాలి.
సో మనం ఏమనుకుందాం అంటే ఇప్పుడు గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఇనీషియల్గా 6 మెంబర్స్ ఉన్నారు. ఒక మనిషి వస్తే ఎంతమంది అవుతాడు, 7 మెంబర్స్ అవుతాడమ్మా. 7 మెంబర్స్ మీద వీడిది 39 అనుకుంటే 7 మెంబర్స్ మీద ఒక్కొక్కటి తగ్గింది కాబట్టి టోటల్గా 7 ఇయర్స్ తగ్గుతుంది. సో తగ్గింది ఇక్కడ ఏం చేసాం, పెరిగితే యాడ్ చేసాం, తగ్గిందంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇనీషియల్గా వీడిది 39 అనుకుందాం. సో 39 మైనస్ ఇప్పుడు గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఇనీషియల్గా 6 మెంబర్స్ ఉన్నారు, వీడిని కలుపుకుంటే 7. సో టోటల్ 1 తగ్గింది అంటే 7 తగ్గింది, ఎందుకంటే ఒక్కొక్కటి మీద 1 తగ్గుతుంది. సో ఏకి 7, 1 B1 C1 అలా 7 తగ్గింది కాబట్టి 39 minus 7 then you will get 32 years is the age of the entered person. ఎంటర్ అయిన ఏజ్ ఎంత ఉందంటే 32 years ఉంటుంది. గాట్ ఇట్. నెక్స్ట్, ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఎ గ్రూప్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఈజ్ 41. Find the new average if a new student who scored 63 marks is also included in the group. So what happened here, initially ఎంతమంది ఉన్నారు మనకి 10 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ మార్క్స్ ఎంత ఇచ్చాడంటే 41 ఇచ్చాడమ్మ. అంటే మనం ఏం చేద్దాం, ఒక్కొక్కటిది 41 అనుకుందాం. ఇప్పుడు కొత్తోడు ఒక ఎంటర్ అయ్యాడు అనుకుందాం, 11th పర్సన్ ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ 11th పర్సన్కి కూడా 41 మార్క్స్ వచ్చినాయి అనుకో, యావరేజ్ సేమ్గానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, 11th పర్సన్ది 63 వచ్చింది, రైట్? అంటే ఇనీషియల్గా యావరేజ్ ఎంత ఉంది, 41 ఉంది. వీడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే 63 మార్క్స్ వచ్చినాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 22 మార్క్స్ ఉంది. 22 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి, అవునా? సో ఇనీషియల్గా క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారు, వీడు రావడం వల్ల క్లాస్లో 11 మెంబర్స్ అయ్యారు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 22ని ఈ 11 మెంబర్స్కి షేర్ చేయాలి. షేర్ చేస్తే ఎంత వస్తుంది, ఒక్కొక్కడికి 2 మార్క్స్ వస్తుంది. 2 మార్క్స్ వస్తుందంటే ఒక్కొక్కడి మీద 2 పెరిగింది కాబట్టి టోటల్ యావరేజ్ మీద కూడా 2 పెరుగుతుంది. అంటే ఇనీషియల్ యావరేజ్ 41 ఉంది, ఫైనల్ యావరేజ్ ఇట్ బికమ్స్ 43. అలా సాల్వ్ చేయాలి. యాక్చువల్లీ మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే అలా చేస్తాం. ఇది సేమ్ కాన్సెప్ట్, గ్రూప్లో ఉన్న కాన్సెప్టే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాం. వాడు ఏమన్నాడంటే గ్రూప్లో 10 మెంబర్స్ ఉన్నాడు, 10 members will go with the A, B, C, D, E, F, G, H, I, J. 10 members ఉన్నారు, యావరేజ్ 41 అన్నాడు కాబట్టి మనం ఎలా తీసుకుంటాం, వీడిది 41 41 41 41 41 అండ్ వీడిది 41. వీళ్ళందరిది కూడా 41 అని తీసుకోండి. ఎన్ని వచ్చినా మనకు సంబంధం లేదు. యావరేజ్ 41 అన్నాడంటే మన గ్రూప్లో ప్రతి ఒక్కరిది 41 అనే తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేసిందంటే కొత్తగా ఒకడు ఎంటర్ అయ్యాడంట, ఎవడో కే ఎంటర్ అయ్యాడు, వీడు మార్క్స్ కూడా ఇచ్చేసాడు 63 అని, రైట్? 63 మార్క్స్ రావడం వల్ల ఇనీషియల్ యావరేజ్ 41 ఉంది. ఈ యావరేజ్ జనరల్గా పెరుగుతుంది. సో 41 కాస్త ఎంత అవుతుంది, రైట్? పెరుగుతుంది అని తెలుసు. అక్కడ మనకి విల్ గో విత్ ఆప్షన్ ఏ ఎంత ఇచ్చాడంటే 39 ఇచ్చాడు, ఆన్సర్ రాంగ్, ఎందుకంటే 41 కన్నా ఎక్కువే రావాలి. బి 40 ఇచ్చాడు, అది కూడా రాంగ్. ఇంకా మనకు ఆప్షన్లో సిడి ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ అయి ఉండాలి, రైట్? సో ఇప్పుడు దీన్ని మాన్యువల్గా ఎలా సాల్వ్ చేస్తామంటే మనకి ఇవన్నీ మార్కులు తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి వాట్ విల్ గెట్ 41 into 10 41 into 10 ప్లస్ ఎంతది 63/11 ఈజ్ ఈక్వల్స్ టు, సింప్లిఫై చేసేస్తే ఏమొస్తుంది మనకి, 41 అంటే 410 ప్లస్ 63 వాట్ విల్ గెట్ 473 వస్తుందా బై 11. ఇక్కడ 1 టైమ్స్ పోతుంది, 44 అంటే 3 మిగులుతుంది, ఇది 4 టైమ్స్ కదా, 47లో 4 టైమ్స్ పోతుంది. సో యావరేజ్ వచ్చి 43. మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే అలా సాల్వ్ చేస్తాం. కానీ దీనికన్నా సింపుల్గా అలా చూసి మనం వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ అప్పుడు ఏం చేయాలంటే గ్రూప్లో 11 మెంబర్స్ ఉన్నారు, ఇనీషియల్ యావరేజ్ 41. సో 41కి 63కి డిఫరెన్స్ ఎంత ఉంది, 22 డిఫరెన్స్ ఉంది. సో 22ని ఏం చేయాలంటే మనకి 11 మెంబర్స్కి షేర్ చేస్తే ఒక్కొక్కడికి 2 వస్తుంది, అంతే కదా. 63 minus 41 ఈజ్ ఈక్వల్స్ టు 22. ఈ 22ని ఇప్పుడు గ్రూప్లో ఎంతమంది ఉన్నారంటే మనకి 11 మెంబర్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ కే. వీళ్ళందరికీ యాడ్ చేసామనుకో ఎన్ని వస్తుంది మనకి 2 వస్తుంది. అంటే వీడిది 2, వీడికి 2, వీడికి 2, 41 + 2 దెన్ యూ విల్ గెట్ 43 ఈజ్ ద న్యూ యావరేజ్. వాడు అదే అడిగాడు, వాట్ ఈస్ ద ఫైండ్ ద న్యూ యావరేజ్ ఇఫ్ ద న్యూ పర్సన్ అన్నాడు. సో న్యూ యావరేజ్ ఎంత వచ్చింది మనకి 43. మాన్యువల్గా చేయాలంటే ఇలా ఎక్స్పాండ్ చేసుకుని మల్టిప్లై చేసుకుని సింప్లిఫై చేస్తాం. ఆర్ ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఏం చేస్తామంటే ఆ డిఫరెన్స్ తీసుకెళ్ళి ఒక్కొక్కడికి ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 63 కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ 52 అనుకుందాం, 52 + 1
ఇది 52 అనుకో, అప్పుడు ఏం చేస్తాం 41కి 52కి డిఫరెన్స్ చూస్తాం. డిఫరెన్స్ ఎంత వచ్చింది 11 వచ్చింది. గ్రూప్లో ఎంతమంది ఉన్నారు 11 మెంబర్స్ ఉన్నారు. ఈ 11ని 11 మెంబర్కి షేర్ చేయాలంటే ఎంత అని షేర్ చేస్తాం 1 1 1 ఇస్తాం. సో 41 + 1 దాని విల్ గెట్ 42. అప్పుడు కొత్త యావరేజ్ అవుతుంది. పెరిగింది అంటే యాడ్ చేస్తాం, తగ్గింది అంటే యూ హావ్ టు గో విత్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ఇది వేరే మోడల్ అమ్మ. ఏమన్నాడు a batsman has a certain average runs for 16 innings. In the 17th innings he scored 85 runs, thereby increases his average by 3 runs. What was his average before 17th innings? Before 17th innings అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు 17 ఉన్నది ఇనీషియల్గా యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ ద క్వశ్చన్ ఏంటంటే a batsman has a certain average runs for 16 innings. If the 17th innings he scored 85 runs, 51 అంతే కదా, 51లో నుంచి 85, what will get 4 here and 3, 34, 17 30 7 3 is 21 అంటే 51 అంటే what will get 34 అయినా డన్. సో ఇక్కడ మనకి ఇలా ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి క్లియర్. మనకి ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఏం అర్థమైందంటే ఆల్రెడీ బ్యాట్స్మెన్ 16 innings ఆడాడు, ఇప్పుడు 17th innings ఆడుతున్నాడు. అంటే వీడు 16 innings ఎంతో కొంత రన్స్ కొట్టుంటాడు. ఎంత కొట్టాడో మనకు తెలియదు కానీ ఎంతో కొంత కొట్టుంటాడు. అప్పుడు మనం ఏం చేద్దాం 16th innings వరకు వీడు కొన్ని రన్స్ కొట్టాడు. ఆ కొన్ని రన్స్కి యావరేజ్ ఏం తీసుకుందాం 16 అప్ టు 16 innings యావరేజ్ ఎక్స్ తీసుకుందాం. యావరేజ్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి 16 innings వాడు ఒక్కొక్క మ్యాచ్లో ఎక్స్ కొట్టాడు. యావరేజ్ ఇచ్చాడంటే ఒక్కొక్కటి వాల్యూ ఇచ్చినట్టు కాబట్టి ఫస్ట్ మ్యాచ్లో ఎక్స్ కొట్టాడు, సెకండ్ మ్యాచ్లో ఎక్స్ కొట్టాడు, థర్డ్ మ్యాచ్లో ఎక్స్ రన్స్ కొట్టాడు. సో వీడు ఇలా 16 innings వరకు ఎన్ని కొట్టుంటాడు 16x రన్స్ కొట్టుంటాడు. దిస్ ఈస్ ద టోటల్ రన్స్ అప్ టు 16 innings. ఎందుకంటే యావరేజ్ ఇచ్చాడంటే ఒక మ్యాచ్లో ఎన్ని రన్స్ కొట్టాడంటే ఎక్స్ రన్స్ కొట్టాడు, రెండో మ్యాచ్లో కూడా ఎక్సే కొట్టాడు, మూడో మ్యాచ్లో కూడా ఎక్సే కొట్టాడు. అంటే టోటల్ రన్స్ ఈ 16 innings టోటల్గా ఎంత కొట్టాడంటే 16x కొట్టుంటాడు. దట్ ఈస్ ద టోటల్ రన్స్ అప్ టు 16 innings. ఇప్పుడు 17th innings ఎంత కొట్టాడు వాడు 85 కొట్టాడు. మనకేం కావాలి ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వీడు 17th innings 85 కొట్టడం వల్ల ఏమైందంటే ఇనీషియల్గా ఉన్న యావరేజ్ కన్నా 3 runs పెరిగిందంట. అదే అన్నాడు దేర్ బై ఇంక్రీజెస్ యావరేజ్ బై 3 runs. అంటే ఇనీషియల్గా ఎక్స్ ఉందనుకున్నాం యావరేజ్, ఆ ఎక్స్ కాస్త 3 పెరిగింది. సో యావరేజ్ ఎంత అవుతుంది x+3 ఇస్ ద టోటల్ యావరేజ్ ఆఫ్టర్ 17th innings. సో దీన్ని మనం ఫార్మేట్ చేద్దాం. అంటే దీనికి యావరేజ్ కావాలంటే సమ్ ఆఫ్ ద రన్స్ అంటే 16 innings వరకు 16x ప్లస్ 85 బై నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎన్ని ఆడాడు 17 ఆడాడు ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది ఇనీషియల్ యావరేజ్ కన్నా 3 పెరిగింది. సో ఎక్స్ బికమ్స్ x+3. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత వస్తుందో చూద్దాం. సో 16x ప్లస్ 85 ఈజ్ ఈక్వల్స్ టు 17x ప్లస్ 30 7 3 is 21, then you will get 51. So x equals to అంటే 16x అటే వెళ్తే 17x minus 16x is equals to x, and then you will get 85 minus 51. So initial గా యావరేజ్ ఎంత ఉంది, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x here 55. 85 లోంచి 51 తీసేస్తే 80 అంటే వాట్ విల్ గెట్ 34. x ఈక్వల్స్ టు 34. ఇప్పుడు మనకి ఏం అడిగాడు వాట్ was his average before 17th innings. 17th innings ముందు ఎంత ఉంది అన్నాడు. 17th innings ముందు మనం ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం, అవునా? ఆ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 34 వచ్చింది. సో 17th innings ముందు అంటే అప్ టు 16 innings వరకు వాడు ఒక్కొక్క మ్యాచ్లో 34 కొట్టాడు. గాట్ ఇట్? సో దాని తర్వాత ఏమైందంటే 17th innings వీడు ఎంత కొట్టాడంటే 85 కొట్టాడు. 85 కొట్టడం వల్ల వాడి యావరేజ్ ఇనీషియల్గా 34 ఉండేది, ఇప్పుడు ఎంత వచ్చిందంటే 34 + 3 దాని విల్ గెట్ 37 ఈజ్ ద యావరేజ్. అంటే ప్రజెంట్ యావరేజ్ 37 years, 16 innings వరకు యావరేజ్ 34. వాడు ఏమడిగాడంటే వాట్ వాజ్ హిజ్ యావరేజ్
బిఫోర్ 17 ఇన్నింగ్స్ అంటే 17 ఇన్నింగ్స్కు ముందు ఎంత ఉంది అని అడిగాడు. గాట్ ఇట్? సో ఇట్ బికమ్స్ 34. దెన్ ఇంకా సింపుల్గా చేయాలంటే ఏం చేయాలంటే అమ్మా, యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏమైందంటే వాడు 16 ఇన్నింగ్స్ వరకు ఎంత కొట్టాడో మనకు తెలియదు, అవునా? కానీ 17th ఇన్నింగ్స్లో 85 రన్స్ కొట్టడం వల్ల యావరేజ్ 3 పెరిగిందంట. 3 పెరగడం అంటే ఇప్పుడు ఏమైంది, 17 ఇన్నింగ్స్ ఆడాడు, ఏబిసిడి అలా 17 ఇన్నింగ్స్ ఆడాడు. 3 పెరగడం అంటే ఒక్కొక్కడి మీద 3 పెరిగింది, అంతే కదా. ఒక్కొక్క మ్యాచ్లో 3 రన్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అనుకో, మనకేమొస్తుంది 17 into 3 వాట్ విల్ గెట్ 51. ఆ 51ని 3 అందరికీ పంచేసామనుకో, అంటే తీసేయాలి. ఎంతలో తీసేయాలి, 85లోంచి ఈ 51 తీసేస్తే మిగిలింది యావరేజ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 34. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్, ఇఫ్ యూఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఇలా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే 3 ఫస్ట్ మ్యాచ్లో అంటే మనకున్న ఈ 85లో నుంచి ప్రతి మ్యాచ్ యావరేజ్ 3 పెరిగింది కాబట్టి దీనికి 3 ఇచ్చేస్తాం, దీనికి 3 ఇచ్చేస్తాం, దీనికి 3 ఇచ్చేస్తాం, దీనికి 3 ఇచ్చేస్తాం, అలా 17 మ్యాచెస్లో 3 తీసేస్తాం అనుకో, ఇంకా మిగిలింది యావరేజ్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 34. సో యావరేజెస్లో మోడల్స్ ఇలా ఉంటాయి, ఇంకా రెస్ట్ ఆఫ్ ద మోడల్స్ ఉన్నాయి. మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఎప్పుడైనా యావరేజెస్లో రెస్ట్ ఆఫ్ ద మోడల్స్ మనం చేద్దాం. అండ్ ఇంకా మోడల్స్ ఏమన్నంటే హియర్ ఇస్ ద మోడల్, ఇది కూడా సేమ్ అంతే. ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 9 స్టూడెంట్స్ వర్ క్యాలిక్యులేటెడ్ బై 65. Later on it was found the one of the students were wrongly entered 76 instead of 67. Yes, ఇది ఒకటి ఉంటే చూడమ్మా, వాట్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్. ఇది ఒక మోడల్. ఇప్పుడు ఏమైందంటే మనకి క్వశ్చన్ అంటే ఇక్కడ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 9 స్టూడెంట్స్ అంటే విల్ గో విత్ ABCDEFGHI, ఇలా 9 స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ వేర్ క్యాలిక్యులేటెడ్ టు బి 65. ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 9 స్టూడెంట్స్ అంటే 65. మనం ఏం చేద్దాం, వీడిది 65 65 65 65 అని తీసుకుంటాం అందరి. కానీ వాడేమన్నాడు, later on it was found that marks of one student were wrongly read as 76 instead of 67. అంటే యాక్చువల్లీ అందరిది 65 65 ఉండదు. సో మనం ఏమనుకున్నాం 60 ఉండొచ్చు, వీడిదే 70 ఉండొచ్చు యావరేజ్. కానీ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 67 బదులుగా వాడేం చేశాడంటే 76 అని ఎంటర్ చేశాడంట. అంటే ఇందులో ఎవరిదో ఒక ఎఫ్ అనేది రాంగ్ అనుకుందాం. వీడిది 67 మార్క్స్ వస్తే వాడేం రాసుకున్నాడంటే 76 మార్క్స్ అని రాశాడంట అని చదివాడంట. సో 67 బదులు 76 రాశాడు. అప్పుడు ఏమవుతుంది, యావరేజ్ ఎంత ఉందంటే 65 ఉంది. గాట్ ఇట్? ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ చూడండి 67 బదులుగా 76 ఎక్కువ చదివేశాడు. అంటే 67 కన్నా 76 ఎక్కువ కాబట్టి ఇప్పుడు మన 76 ప్లేస్లో 67 పెట్టామనుకోమ్మా, మినిమం ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే యావరేజ్ 65 కన్నా తగ్గుతుంది అని తెలియాలి. సో 65 కన్నా ఆన్సర్ ఆప్షన్ చెక్ చేసామనుకో, 66 ఎక్కువగానే ఉంటుంది, 74 ఎక్కువగానే ఉంటుంది. సో ఐదర్ 56 అన్న అవ్వాలి, లేదంటే 64 అన్న అవ్వాలి ఆన్సర్, అవునా? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం, అంటే ఎన్ని ఎక్కువ మార్కులు చదివాడో చూద్దాం. సో ఇక్కడ 76కి 67కి డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, 76 67 77 అంటే ఎంత వస్తుంది, 9 డిఫరెన్స్ వస్తుందేమో, అంతే కదా. ఇదో 3 డిఫరెన్స్ ఎంత వచ్చింది, 9 మార్క్స్ ఎక్కువ చదివాడు, రైట్? 9 మార్క్స్ ఎక్కువ చదివాడు. ఇక్కడ మనకు టోటల్గా ఎన్ని మార్కులు తీయాలంటే 9 మార్క్స్ తీయాలి, ఎందుకంటే 9 మార్క్స్ ఎక్కువ చదివేశాడు కాబట్టి ఆ 9 మార్క్స్ తీసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఇనీషియల్గా ఈ 9 మార్క్స్ అలా ఉండుంటే కనుక ఒక్కొక్కడికి వీడు చూడండి 65 65 ఇలా 9 మెంబర్స్కి 65 65 65 ఉండాలి. చూడండి మీ కాన్సెప్ట్ అర్థమైతే చాలా సింపుల్గా ఉంటుంది. ఏం చేద్దాం, వి గో విత్ ABCDEFGHI. ఇప్పుడు ఏమైంది, వీడిది 65 65 65 65 65 అండ్ దిస్ వన్ ఇస్ ఆల్సో 65 ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ టోటల్లో నుంచి మనం 9 మార్క్స్ ఎక్కువ చదివాడు కాబట్టి ఆ 9 మార్క్స్ తీసేయాలి. తీసేయాలంటే ఇక్కడ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్,
9 మెంబర్స్ ఆర్ దేర్ అంటే ఇందులోంచి ఒకటి తీసేసాం అనుకో 9 మార్క్స్ సపరేట్ అవుతాయి కదా. అప్పుడు ఏం చేస్తాం, వీడు 65 నుంచి ఒకటి చేస్తే వీడు 64 అందరివి కూడా 64 ఉంటాయి కాబట్టి సో యావరేజ్ కావాలంటే ఈ 64 అన్నిటిని యాడ్ చేస్తాం, బై నెంబర్ చేస్తాం, అదర్వైజ్ అందరిది 64 ఉంది కాబట్టి యావరేజ్ కూడా 64 అవుతుంది. సో ద యావరేజ్ ఈజ్ 64 అని చెప్పేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? ఏం చేయాలంటే ఒకవేళ తక్కువ మార్క్స్ ఎక్కువ చదివాడు కాబట్టి ఆ డిఫరెన్స్ ఎన్ని మార్కులు చదివాడు అనేసరికి వచ్చేసరికి 9 మార్క్స్ డిఫరెన్స్ ఉందమ్మా. అంటే ఆ 9 మార్క్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి షేర్ చేసాం, ఎగ్జాక్ట్గా 9 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి ఇచ్చామనుకో ఏమొస్తుంది, ఇనీషియల్గా 65 ఉంది, వీడి దగ్గర నుంచి వాడు తీసుకుంటే 64 అందరిది 64 ఉంది కాబట్టి ద యావరేజ్ విల్ కాల్ ఇట్ యాజ్ 64. సో ద ఆన్సర్, రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇట్ ఈస్ 64. రైట్, ఇది ఒక మోడల్. ఎప్పుడైనా కానీ ఇది మనం ఏం చేయాలంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ప్రాబ్లం సాల్వ్ చేయడం అంటే ఇది మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే కష్టమేం కాదు. 65 ఇంటూ ఏం చేయాలి మనం అంటే పేపర్ ఖచ్చితంగా పెన్ అండ్ పేపర్ యూజ్ చేస్తేనే సాల్వ్ చేయగలం. ఇఫ్ యూ గో విత్ కాన్సెప్ట్ నేర్చుకుంటే కనుక క్వశ్చన్ చదివినప్పుడు మనకి మైండ్లో ఏం చేయాలంటే గో విత్ ఇమాజినేషన్. క్లాస్లో 9 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కడికి 65 అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒకటి 67 ప్లేస్లో 76 చదివాడు. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది, 9 మార్క్స్ ఎక్కువ చదివాడు కాబట్టి ఆ 9 మార్క్స్ తీసేద్దాం. తీసేయడం అంటే 9 మెంబర్స్ ఉన్నాడు, ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కటి తీసామనుకో 9 తీసేసినట్టు అవుద్ది. సో 65లోంచి ఒకటి తీసి 64, వీడిది 64 అందరిది 64 ఉంది కాబట్టి యావరేజ్ 64 ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 and 50 and 50 and 50 ఇలా 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వీటి యావరేజ్ ఎంత అంటే ఏం చేస్తాం మనం, ఈ అన్నిటిని యాడ్ చేస్తాం. సో 50 + 50 + 50 అంటే 200 డివైడెడ్ బై 4, ఇందులో 5 టైమ్స్ అంటే 50. అబ్జర్వేషన్స్ అన్నీ సేమ్గా ఉంటాయి కనుక యావరేజ్ డైరెక్ట్గా అదం తీసేసుకోవచ్చు. ఇందాక అలాగే 65 నుంచి ఒకటి చేస్తే 64 అన్నీ 64 ఉన్నాయి కాబట్టి వీ కెన్ సే ద యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 64. అది మాన్యువల్గా ఎలా చేయాలనేది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అదర్వైజ్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. రైట్, సో ఇంకా మనకు మోడల్స్ ఉన్నాయి, దాట్ మోడల్స్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. రైట్, డన్.